హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి. ఇవాళ మా ఆడపడుచు చేసిన బిర్యానీ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 15 మినిట్స్ టు 10 మినిట్స్లో కూడా అయిపోతుంది ఇది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలియదు అనుకుంటే ఈ వీడియోస్ ద్వారా చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఏం లేదండి, మిక్సీలో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా బాగా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి ఫైన్ పేస్ట్ అయిన తర్వాత. ఆ తర్వాత ఏంటంటే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి బాగా వేయించుకోవాలన్నమాట. అంటే బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఇలాచి, లవంగాలు, ఇంకా షాజీరా అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అవన్నీ వేయించుకున్న తర్వాత ఈ లోపల మనము ఇది ఉంది కదా, పేస్ట్ వేసి పెట్టుకున్నాము కదా, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అదేంటంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనము పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ ఏంటంటే కొంచెం పచ్చివాసన అట్లా వస్తాయి కదండి వేయించుకోకపోతే. అట్లా కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకుంటే నూనె పైనక తేలుతుంది అని అనగా మనకి ఏంటంటే అది వేగిపోయిందని తెలిసిపోతుంది అనమాట. అట్లా వేగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా సన్నగా పొడవుగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇది వేగిన తర్వాత మనం ఏంటంటే దీంట్లోనే ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చూడండి, కొంచెం మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత ఈ పేస్ట్ వేగుతుంది తర్వాత అప్పుడు ఏంటంటే ఇప్పుడే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఇవి కూడా ఏంటంటే బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తాయి కదండి ఆనియన్స్. అప్పుడు ఏంటంటే మనకి ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి అనమాట. అలా సరిపోతాయి అనమాట ఇంకా మనకి. ఆ తర్వాత దాంట్లో ఏంటంటే మనము కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది దీంట్లో క్లిప్ మిస్ అయిందనమాట. సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. మీకు బిర్యానీకి తగినంత దీంట్లోనే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కూరగాయ ముక్కలు మనకి ఏమేమి కావాలో కూరగాయ ముక్కలు అవన్నీ వేసుకోవచ్చు. దాన్ని మేమేమిటంటే బీన్స్, క్యారెట్, ఆలు అనేది యాడ్ చేసిందనమాట తను. ఇంకా మీకు ఇవి ఏం వెజ్జెస్ తింటారో అవి యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఇంకా అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఈ లోపల ఏంటంటే మనం రైస్ని అనేది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇంక మనం ఏంటంటే రైస్ యాడ్ చేసేసుకోవడం. నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుంది తను. అప్పుడు ఏంటంటే కొంచెం పొల్లుగా వస్తుందంట రైస్ అనేది. ఇంకా దీంట్లో అంటే మనం ఎటువంటి స్పైసెస్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బిర్యానీ మసాలా అని, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం లిడ్ పెట్టేసేసి ఇంకా విజిల్స్ అనేది సిమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి టేస్టీ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో రైతా కానీ ఇంకా కుర్మా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. తను చెప్పింది ఏంటంటే బ్రెడ్ని కూడా వేయించుకొని నేతిలో కొంచెం దీన్ని నేను నంచుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.